కూకట్పల్లిలో సహస్ర మర్డర్ మిస్టరీ వీడింది. సహస్ర ఇంట్లో దొంగతనానికి వచ్చాడు ఒక 10వ తరగతి బాలుడు. వచ్చేటప్పుడే కత్తి తెచ్చుకున్నాడు ఆ బాలుడు. ఇంట్లోకి చొరబడి 80,000 దొంగతనం చేశాడు. ఇక డబ్బు తీసుకుని వెళ్తుండగా సహస్ర చూసింది. దీంతో ఆమెపై కూర్చొని గొంతు నులిమాడు ఆ బాలుడు. చనిపోయిందో లేదో అని ఆ తర్వాత గొంతు కోశాడు ఆ బాలుడు. ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదన్న ఉద్దేశంతో విచ్చలవిడిగా కత్తిపోట్లతో చంపేశాడు. దొంగతనం ఎలా చేయాలి, అడ్డొస్తే ఏం చేయాలో కూడా ఒక ప్లాన్ రాసి పెట్టుకున్నాడు ఆ బాలుడు. సో అది సహస్ర ఇంట్లో దొంగతనానికి వచ్చాడు ఒక 10వ తరగతి బాలుడు. వచ్చేటప్పుడే అతడు కత్తి తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇంట్లోకి చొరబడి 80,000 రూపాయలు దొంగతనం చేశాడు. అయితే డబ్బు తీసుకొని తిరిగి ఆ బాలుడు వెళ్తూ ఉండగా సహస్ర చూసింది. దీంతో ఆమెపై దాడి చేసి ఆమెపై కూర్చొని గొంతు నులిమాడు ఆ బాలుడు. అయితే సహస్ర చనిపోయిందో లేదో అని ఆ తర్వాత గొంతు కూడా కోసేశాడు. ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదనే ఉద్దేశంతో కత్తితో విచ్చలవిడిగా పొడిచాడు. దొంగతనం ఎలా చేయాలి, ఒకవేళ అడ్డొస్తే ఏం చేయాలో కూడా ఒక ప్లాన్ రాసి పెట్టుకున్నాడు ఆ బాలుడు. మొత్తానికి మర్డర్ మిస్టరీ వీడింది. స్థానికుల సమాచారంతో పూర్తి సమాచారం సేకరించిన పోలీసులు సహస్ర మర్డర్ మిస్టరీని ఛేదించారు. దొంగతనానికి వచ్చి బాలిక గొంతు కోసేశాడు ఆ బాలుడు. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్, ఆ 10వ తరగతి బాలుడు ఎవరు? అంటే సహస్ర పేరెంట్స్ కి తెలిసినోడేనా? సహస్ర కేసుని ఎటకెళ్లకు ఎస్ఓటి పోలీసుల సహాయంతో కూకట్పల్లి పోలీసులు ఛేదించారు. అయితే ఈ హత్య చేసినటువంటి వ్యక్తి 10 ఏళ్ల బాలుడు. 10వ తరగతి చదువుతున్నటువంటి సాయి అనేటువంటి వ్యక్తి సహస్ర ఇంటి పక్క బిల్డింగ్ లో ఉంటాడు. అయితే ఇదంతా కూడా గొంతు కోసం చంపడం గల కారణం 80,000 రూపాయల కోసం ఈ హత్య చేశాడు. నిత్యం ఈ సహస్ర ఇంటికి ఈ సాయి వచ్చి వెళ్తుంటాడు. ఎందుకంటే పక్క ఇల్లు, కానీ ఎక్కడ కూడా సీసీ కెమెరాలు ఎందుకు రికార్డ్ కాలేదంటే వెనక నుంచి వచ్చాడు. సో ఇంటి బాల్కనీ నుంచి సహస్ర ఇంటి బాల్కనీకి ఉన్నటువంటి ఏవైతే గోడ ఉంటుందో దాన్ని ఉపయోగించి లోపలికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటున్నటువంటి ఒక ఏదైతే దేవుని గది ఉందో దాని వెనకాల దేవుని పటాల వెనకాల ఉన్నటువంటి 80,000 రూపాయలను దొంగతనం చేసుకుని వెళ్తున్న సమయంలో సహస్ర సడన్ గా బయటికి రావడం, ఆ బయటికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆమె చూసి ఎక్కడ బయటకు చెప్తుందన్న ఏకైక కారణంతో అతను ఆమెను ఫస్ట్ గొంతు పైన నులిమి చంపేసే ప్రయత్నం చేయడం, ఒకవేళ మళ్ళీ చనిపోయిందో లేదో అని తాను వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో ఆమె మెడ భాగంలో కోయడంతో ఆమె చనిపోయినట్టుగా తెలిసింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అసలు డౌట్ అంతా కూడా ఏ రకంగా వచ్చిందంటే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత ఎక్కడా కూడా క్లూస్ దొరకలేదు. కానీ వెనక సైడ్ బాల్కనీ నుంచి దాదాపు ఈ సహస్ర పేరెంట్స్ వెళ్లిపోయారా లేదంటూ 15 నిమిషాల పాటు ఆయన అక్కడ కారిడార్ లో వెయిట్ చేయడం అనేది సీసీ కెమెరాలో పోలీసులు గుర్తించారు. దాంతో అనుమానం వచ్చి ఎందుకు ఈ అబ్బాయి 15 నిమిషాల పాటు ఆ ఇంటి వైపు చూశాడు, ఎందుకు ఆ ఇంటికి సంబంధించినటువంటి వైపు వెళ్ళాడని దానిపైన కొంత పోలీసులు ఆరా తీస్తే అసలు విషయం బయటకు వచ్చింది. అయితే పోలీసులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకొని ఈ 10వ తరగతి చదువుతున్న సాయిని విచారిస్తే తన సహస్ర వాళ్ళ తమ్ముడితో క్రికెట్ ఆడడానికి వెళ్తాను, అతను స్కూల్ కు వెళ్ళాడా లేదా అని చూడడం కోసం వచ్చానని పోలీసులు చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు కొంత అనుమానం వచ్చి పోలీసు స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేయడంతో అబ్బాయి ఒప్పుకున్నాడు. అబ్బాయి ఇంట్లోనే అతను ధరించిన బట్టలు, రక్త మరకలతో ఉన్న బట్టలతో పాటుగా కత్తి మొత్తం 3 కూడా స్వాధీనం చేస్తున్నారు. ఒక లెటర్ బయటకు వచ్చింది. ఆ లెటర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దొంగతనం ఏ రకంగా చేయాలి, లోపలికి వెళ్ళేటప్పుడు ఏ రకంగా వెళ్ళాలి, బయటికి వచ్చేటప్పుడు ఏ రకంగా బయటికి రావాలి, మళ్ళీ పోలీసులకు దొరకకుండా ఏ రకంగా తప్పించుకొని తిరగాలి, ఇవన్నీ కూడా ఒక ఫార్మేట్ లో ఒక లెటర్ రాసుకున్నాడు. ఆ లెటర్ లో ఉన్నటువంటి సారాంశం ఆధారంగా దొంగతనం చేసిన తర్వాత ఏ రకంగా అడ్డొస్తే చంపాలి, ఆ తర్వాత బయటికి వెళ్ళి ఇవన్నీ పడేయాలి, ఇవన్నీ కూడా ఒక ఫార్మేట్ లో ఒక రాసుకున్న లెటర్ ను కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. దొంగతనానికి వచ్చి 10 ఏళ్ల బాలికను అత్యంత దారుణంగా చంపినటువంటి 10వ తరగతి విద్యార్థి సాయిని అదుపులోకి తీసుకొని కేసును అయితే ఛేదించారు. అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తే అసలు విషయం బయటకు వచ్చింది. పోలీసులు మొదటి నుంచి కూడా 3 కోణాలు ఇన్వెస్టిగేషన్ చేశారు. చివరికి పేరెంట్స్ ని కూడా అనుమానించాల్సి వచ్చింది. ఆ ఇంట్లో ఉంటున్నటువంటి సంజీవ్ అనే యువకుని కూడా అనుమానించారు. ఆ తర్వాత కస్టడీలోకి తీసుకొని విచారించారు. క్షుద్ర పూజల యాంగిల్ కూడా వెతికారు. కానీ చివరకు 10వ తరగతి చదువుతున్నటువంటి సాయి అనే వ్యక్తి అత్యంత కిరాతకంగా దొంగతనానికి వెళ్లి సహస్రం చంపినట్టుగా మాత్రం పోలీసులు తేల్చారు. వచ్చేటప్పుడే కత్తి తెచ్చుకున్నాడు. అత్యంత పాశవికంగా 20 సార్లు గొంతు కోసాడంటే ఏ స్థాయిలో
ఈ మర్డర్ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇంత సైకిక్ గా 10వ తరగతి చదువుతున్నటువంటి సాయి అనే విద్యార్థి ఈ రకంగా చేయడం మాత్రం పోలీసులు ఒకసారిగా షాక్ గురయ్యారు. ఎస్ఓటి డీసీపీ శోభన్ నేతృత్వంలో జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ వ్యవహారం మొత్తం పూర్తి స్థాయిలో బయటకు వచ్చింది. ఎస్ఓటి పోలీసుల అదుపులో ప్రస్తుతం ఉన్నాడు. పోలీసులు అతని ఇంట్లో ఈ కత్తితో పాటుగా రక్తపు మరకతో ఉన్నటువంటి డ్రెస్ తో పాటు సాయిని ముగ్గురిని కూడా ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇంకా సాయిని అయితే విచారిస్తున్నారు. తీవ్ర సంచలనంగా 5 రోజుల పాటు జరిగినటువంటి కేసు ఇన్వెస్టిగేషన్ లో పోలీసు అనేక కోణాల్లో దర్యాప్తు చేసినప్పటికీ చివరికి సాయి అనే వ్యక్తి, సాయి అనేటువంటి 10వ తరగతి స్టూడెంటే ఈ హత్య చేసినట్టుగా మాత్రం పోలీసులు తేల్చారు. కేసును ఛేదించారు. నిందితుడు మైనర్ కావడంతో ఇతన్ని ఏదైతే కోర్టులో ప్రొడ్యూస్ చేసి అతను జువైనల్ హోమ్ కి తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ దొంగతనానికి 80,000 ఉన్న సంగతి ఆయనకు ముందుగానే తెలుసు. ఇంట్లోకి వచ్చి వెళ్తున్న సమయంలో గతంలో ఒకసారి లోపల డబ్బున్న విషయాన్ని చూసి ఆ దేవుని పటం వెనకాల ఉన్నటువంటి ఏవైతే డబ్బులు దొంగతనం కోసం వచ్చే ఈ వ్యవహారం అంతా చేసినట్టుగా పోలీసులు అయితే తెలిసారు. చివరిగా పోలీసులు అయితే చెప్తున్న ప్రకారం అయితే దీంట్లో ఎక్కడ కూడా ప్రేమ యాంగిల్ కానీ లవ్ యాంగిల్ కానీ లేదు. కేవలం డబ్బు ఉంది. ఆ డబ్బు విజయ్ కానీ ఇక్కడ ఒక విషయం అంటే కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు పేరెంట్స్ ఇట్లా దొంగతనం జరిగింది, ఇంట్లో డబ్బు పోయింది అన్న విషయం ఆ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయలేదంట. చేయలేదు. ఎందుకంటే ఎక్కడ కూడా వాళ్ళకి ఆ అంటే ఆ యాంగిల్ ఎక్కడ కూడా ఆలోచన. ఎందుకంటే ఇంట్లో ఏ వస్తువు గోల్డ్ కానీ ఏది కానీ మిస్ కాలేదు. కేవలం డబ్బు అక్కడ వెనకాల పెట్టి ఉంది. ఆ విషయాన్ని పేరెంట్స్ చూసుకోలేదు అనేది అయితే అర్థమైంది. కానీ నిన్న పోలీసులు ఇంట్రాగేషన్ జరిగిన ఇంట్లో సెర్చ్ చేసినటువంటి సమయంలో ఎక్కడైతే ఇంట్లో ఏమైనా వస్తువులు మిస్ అయ్యా, నిజంగానే దొంగతనానికి ఎవరైనా వచ్చారా, దోపిడి దొంగలు ఆ రకంగా వచ్చి ఉంటే ఎక్కడో దగ్గర సీసీ కెమెరా రికార్డ్ అయ్యేది బయట నుంచి వచ్చిన వ్యక్తులు. కానీ ఇక్కడ బిల్డింగ్ వెనకాల, ఇప్పుడు ఆ సహస్రం ఉంటున్న బిల్డింగ్ వెనకాల ఇంట్లోనే ఇతను ఉన్నాడు. సో వాళ్ళకి బయట నుంచి రావాల్సిన అవసరం లేదు. ఆ కారిడార్ నుంచి ఈ కారిడార్ కి జంప్ చేసి వచ్చేంత ఫెసిలిటీ ఉంది కాబట్టి సో ఇక్కడ నిందితుడు ఎక్కడ సీసీ కెమెరాలో దొరకలేదు. దాదాపు కొన్ని వందల సీసీ కెమెరాలు జల్లబడ్డారు. కూకట్పల్లిలో ఉన్నటువంటి చాలా ఆ రోడ్డుకు వెళ్లాల్సిన ప్రతి సీసీ కెమెరా కూడా పోలీసులు వెరిఫై చేశారు. కేవలం వెనక నుంచి బాల్కనీ నుంచి దూకడం ద్వారానే ఈ వ్యవహారం బయటికి రాలేదు. కానీ పక్కా ప్లాన్ గా ఒక లెటర్ రాసుకొని మరి వచ్చి చేశాడంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఒక ప్లాన్ గానే ఈ మర్డర్ అయితే సాయి చేసినట్లయితే పోలీసులు చెప్తున్నారు. ఎస్ విజయ్, కూకట్పల్లి సహస్రం మర్డర్ కేసులో మిస్టరీ వీడింది.